చెప్తానమ్మా. ప్రభుని పేరట మీ అందరికి వందనాలండి. మరి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకున్నాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, జాలి గల తండ్రి, కరుణా వాత్సల్య కలిగిన దేవుడివి నాయన, నీ యొక్క రెక్కలు నేను మమ్మల్ని భద్రపరిచి ఇంతవరకు 2 నెలలు అయిపోయి 3 నెలలు మేము ప్రవేశించున్నా దేవా, మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్న దేవా నీకు వందనాలు ప్రభా. ఇది నాయన వాక్యమును చెప్పడానికి నాకు ఎటువంటి యోగ్యత లేదు, కానీ ప్రభా నీవే నన్ను బలపరిచి వాక్యంలో నన్ను భద్రపరిచి నా తండ్రి నువ్వు చెప్తాం నాతో చెప్పించమని మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను తండ్రి. నా నోటికి బోరుగా ఉండండి నాయన, నీ సులువు చాటు నన్ను మరుగుపరచమని అడుగుతున్నాడు. 700 ఆత్మ నాకు ఇవ్వండి ప్రభు నాయన. నీ సహాయం కోరినట్లయితే మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తూ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన దీవించి కాపాడి నాయన వాక్యం నాయన చెప్పినప్పుడు ఆ వాక్యమును అంగీకరించి దాని ప్రకారంగా మేము నడుచుకునేలాగా మీరు మాకు సహాయం దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు పుణ్యనామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము కీర్తనలు 116వ దావీదు కీర్తనని మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ 116వ దావీదు కీర్తన ఎవరైనా చదువుతారండి? లేకపోతే నేను చదివేనా? చదువుతారండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గును, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధకములు ఇక్కడ యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించుతున్నాడని దావీదు మహారాజు చెప్తున్నాడు. నా మొర విన్నపములను ఆలకిస్తున్నాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మొర అనే మాటకి కన్నీటి ప్రార్థన అని అర్థం. మరి ఆయన కృతజ్ఞతతోనూ కన్నీటితోనూ మనం దేవుని సన్నిధిలో ఆయన అడిగినట్లయితే ఆయన జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి. పూర్ణ మనసుతోనే మనము దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థనల్ని ఖచ్చితంగా ఆలకిస్తాడు. నా మొర నా విన్నపములను ఆలకించుతున్నాడని ఎంతో నమ్మకంగా మరి దావీదు మహారాజు చెప్తున్నాడు. నిజమే, ఆయన ఎంతో పరిశీలించి దేవుణ్ణి పరీక్షించి మరి తన యొక్క విన్నపములన్నిటినీ తన మొరలన్నిటినీ దేవునికి చెప్పుకున్నాడు. అంతేకాకుండా ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే యెషయా 59వ యెషయా 59లో రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును అని చెప్తున్నారు. నిజమే, రక్షింప నేర్కున్నట్లు యెహోవా హస్తం ఎప్పుడు కూర్చు కాలేదంట, విన నేర్కున్నట్లు ఆయన చెవులు ఎప్పుడు మందం కాలేదంట. ఎందుకు అలాగైపోతున్నాయి? మన దోషాలు మరి దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి కాబట్టి దేవుడు మనని ఆలకించలేకపోతున్నాడు. అయితే మనం మాత్రము అంగీకరించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కోసం మనం జీవించినట్లయితే జీవితకాలం అంతా కూడా ఆయన కోసం మనం మొరపెట్టాలి. మరి మన యొక్క ప్రార్థన చాలా ముఖ్యమైనది. విశ్వాస ప్రార్థన మరీ ముఖ్యమైనది. పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మన ప్రార్థనలో విశ్వాసము మరి నిరీక్షణ కనపడతా ఉంటాయి. ఎల్లప్పుడూ మనము విశ్వాసంతో ఒప్పుకున్నప్పుడు ఆ విశ్వాసపు ఒప్పుకోలు మనకి ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని మనం చెప్పాలి. విశ్వాసపు ఒప్పుకోలు ప్రార్థన అన్నది మనం ప్రభు ఎడల మనకున్న ప్రేమ నిరీక్షణ తెలియజేస్తుంది కదా. మనం దేవుణ్ణి అడుగుతా ఉంటాం కొన్ని విషయాల గురించి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దేవుణ్ణి మనం దేవుడు ఏమంటుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు
దొరుకును, తట్టుడు మీకు తీయబడును. నిజంగా మనం అడిగినట్లయితే దేవుడు మనకి ఇస్తాడు. అది కావాలి ఇది కావాలి అని మనం అవసరాలను కోసము అడిగి అది అలాగ అడిగితే అదేమీ విశ్వాస ప్రార్థన ఏం కాదు. మరి ప్రభు నాకు దయచేస్తాడు అనే నిరీక్షణతో ఎదురు చూడటమే అదే విశ్వాస ప్రార్థన అంట. మరి దావీదు మహారాజు 23వ కీర్తన రాస్తాడు. ఆ కీర్తనలో దావీదు రాజు నాకు ఫలానాది కావాలని అడగట్లేదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఆయన సంతోషంగా అడుగుతున్నాడు. మనం ఆ ప్రకారంగా ప్రార్థన సమయనందు విశ్వాస ఒప్పుకోలు చేయాలి. ప్రభువా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నీకు స్తోత్రం తండ్రి అని ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, నీవు నన్ను విడవకు ఎడబాయవు అని దేవునికి స్తోత్రం చెల్లించాలి. నువ్వు నాతో కూడా ఉన్నావు, నేను భయపడను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నీవు నన్ను చార్దిస్తుంటావు అని కీర్తనలు 27:10 ఉన్నట్లుగా మనం విశ్వాసము స్థిరంగా ఉంచుకొని ఒప్పుకోలు ప్రార్థన చేసినట్లు విశ్వాస ఒప్పుకోలు ప్రార్థన చేయటం ద్వారా మనము దేవుని ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉంటది. మరి చూసినట్లయితే మనం ఆయన వాగ్దానాన్ని పట్టుకోవాలి. యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని చెప్పిన దేవుని వాగ్దానాలు మనము పట్టుకోవాలి. విశ్వాసపు ఒప్పుకోలు మనం బాగా ఎక్కువగా విశ్వాసంతో ఉండి విశ్వాసంతో ఉన్నట్లయి మనం మన యొక్క అపరాధాలను ఒప్పుకున్నట్లయితే ఆయన మరి ఆ విశ్వాసం ద్వారా మనకి మేలు చేస్తాడు. మరి లోకమును కూడా మనం జయించగలం. మరి 1వ యోహానులో ఉంటుంది అనుకుంటా 5:4 మరి విశ్వాసమే లోకమును జయించును, విజయం ఇస్తుంది అంటున్నారు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నట్లయితే మనం సిగ్గుపడము. ఈ వాక్యము రోమా 10:11 ఉన్నదండి. నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఎన్నడూ సిగ్గునందము. మరి మనము ఏదో ఆశించి దేవుణ్ణి అడగకూడదు, మనం ఆశించకుండా దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు యాకోబు పత్రిక 4:2 ఒకసారి చదవండి అమ్మా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకలేదు, నరహత్య చేయుదురు, మస్తక పడుదురు కానీ సంపాదించరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు ఆశిస్తున్నారు కానీ ఏది దొరకడము లేదు. ఏమీ దొరకండి. ఆశించి అడిగితే మాత్రం మనకి జవాబు దొరకదు దేవుని దగ్గర. మరి దేవుని ప్రేమించి ఆయన మాట విని లోబడి అడగాలి. లోకానుసారంగా అడుగుతున్నాం అనుకో, మరి మన విన్నపాలు ఆయన ఆలకించడు. మరి అలాగా మనము ఉంటున్నాం. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో 116:3 మరణ బంధమును నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. మరి ఆయన శ్రమ గురించి చెప్తా ఉన్నాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. 119వ దావీదు కీర్తన 71వ వచనంలో ఆయన నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. మరి ఆ శ్రమ ఎవరు కోరుకుంటారు? అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. అనుకోకుండా మనకు శ్రమ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సనుగుతాము, సమస్యలు పోతా ఉంటాము, మరి ఆవేదన కూడా చెందుతూ ఉంటాము. కాబట్టి ఈ శ్రమ కాలంలో మనం శ్రమలు వచ్చినప్పటికీ సనగకూడదు, సమస్యలు వారికి బలాభివృద్ధి కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమల యందు మనం మరి సమస్యలు పడదని దేవుడు చెప్తాడు. దావీదు శ్రమ నందినప్పుడు తను పరీక్షించుకున్నాడు. శ్రమ నందిన నాకు మేలు అంటున్నాడు. శ్రమలోను ఆ మేలుని ఆయన కనుగొన్నాడు. ఆ మేలు ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను అంటే మరి అదే మీరు దేవుని ధర్మశాస్త్రం ద్వారా
ధ్యానించటం అదే మేలు. శ్రమలున్నా ఆయన వాక్యంలో మనము ఎదగాలి. శ్రమ అనేది అగ్ని వంటిది కదా, అగ్ని వలన మైనము కరిగిపోతా ఉంటుంది, మరి జిగటమన్ను కూడా గట్టిపడిపోతా ఉంటుంది. మరి ఆ ప్రకారమే శోధనలు అనేకములు ప్రభు యొక్క నుండి మరి దూరం చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము స్థిరంగా నిలబడి ప్రభు సన్నిధిలో మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమ నుండి మనకి విడుదల కలుగుతుంది. మరి మనము మనం ఇక్కడ చూసినట్లయితే రోమా 8:17-18 ఒకసారి చదువు. రోమా 8:17-18 మనం పిల్లలమైతే చదువు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనిచున్నాము. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, నిజమే, మనం పిల్లలైతే దేవుని వారసులం, ఆయన పిల్లలు అయితే మనం దేవుని యొక్క వారసుగా మనం పిలువబడుతున్నాం. మరి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినట్ల క్రీస్తు తోటి వారసులను అంటున్నాడు. మనం ఎదుర్కొన్న ఉంచుకున్న శ్రమలు ఇవి ఎన్నదగినవి కాదని ఆయన చెప్తున్నాడు. నిజమే, ఎన్ని శ్రమలు వచ్చినా మనం దేవుని మహిమార్థమై మనకి ఆ శ్రమ వచ్చింది, ఆయన మనల్ని విడుదల చేస్తాడు అని నమ్మాలి. మరి 2 తిమోతి 2:12 సహించిన వారైతే ఆయనతో కూడా సహించాలి. శ్రమలు వచ్చినా మనం సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి. మరి విశ్వాసం బట్టి మోషే పెద్దవాడు అయినప్పుడు మరో కుమారుని పిలిపించుకోవడానికి అతను అంగీకరించలేదు. అసలు ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పడటం మేలని ఎంచుకున్నాడు. హెబ్రీ 11:24-26 ఉంటది. నిజమే, మరి మోషే ఏ విధంగా అతడు మరి పెద్దవాడు అయినప్పుడు మరో కుమారుని అనిపించుకోలేదు. అతను ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగంలో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పడటం మేలని ఆయన అనుకున్నాడు. మరి శ్రమల మార్గం గుండా నడిచిన యోబు కూడా ఎంతో సంతోషంగా ఆయన శోధించిన తర్వాత నేను సోనములే కనబడను అంటాడు. ఈ శ్రమలు మనం ఎందుకు ఇలా వచ్చినప్పుడు ఈ శ్రమలు మనల్ని శుద్ధీకరించడానికి కోసం, శుద్ధి చేయడానికి కోసం వస్తాయి. ఆ శ్రమని ఎందుకు మనం అతిశయంగా మనం ఉండాలి. మనం మత్తయి సువార్త 5:10 అంటాడు, నీతి నిమిత్తం హింసించబడి వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. మనం నీతి కొరకు ఆకలి గుప్పులు కలిగి ఉండాలి. నీతి నిమిత్తం మనం హింసించబడాలి, పరలోక రాజ్యము వారిని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరణ బంధకముల నన్ను చుట్టుకుని ఉండి పాతాళపు వేదనలను పట్టుకుని ఉండేను, శ్రమయు దుఃఖము నాకు కలిగాను. ఇక్కడ మనం చూస్తే అగాధ స్థలంలో నుండి కూడా యెహోవా అగాధ స్థలంలో నుండి కూడా నేను మొరపెడుతున్నాను అంటాడు కీర్తనకారుడు. ఆయన 130 దావీదు కీర్తన 1వ అధ్యాయంలో యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు. మరి కొండ శిఖరముల నుండి ప్రభువుకు మొరపెట్టినా సరే ఆయన సమీపంగా మనకి ఉంటాడు. మనం ఎక్కడి నుంచో మనం మొరపెట్టినా ఆయన అగాధ స్థలంలో నుండి మొరపెట్టినా ఆయన మనకు తోడై ఉంటాడు. అగాధ స్థలంలోకి నెట్టివేయబడినప్పుడు మన ప్రార్థన చేసిన ఆయన సన్నిధిని మరి మనం చేరతగా లేదా అగాధ స్థలం మనం చాలా శ్రమలో ఉన్నాము, మరి ఇలాంటి బంధకాల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, మరి దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడా, ఆయన సన్నిధికి మన ప్రార్థన వెళ్తాదా అని మనము మరి సందేహిస్తూ ఉంటాము. అలాంటి ప్రశ్నలు మనలో బయలుదేరుతూ ఉంటాయి. అయితే
అగాధ స్థలంలో మునిగిపోయినంతగా వేదనలు మన హృదయాన్ని పిండి వేస్తూ ఉంటాయి. నిజంగా వేదనలు బాధలు అన్ని కూడా మన హృదయాన్ని పిండుతూ ఉంటాయి. అయితే కలవరం, భయం ఇవన్నీ కూడా మన ప్రార్థనా జీవితాన్ని తొలగించి నాశనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. భయం వేస్తుంది, నిజమే, భయపడిపోతూ ఉంటాం. అయినప్పటికీ మనం ప్రార్థన చేయాలి, కానీ మన ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. మరి సమస్యల స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మొరపెట్టాలి మనం. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి బంధకాల్లో ఉన్నాను తండ్రి అని మరి మహారాజు దేవుడికి మొరపెడతా ఉన్నాడు. పాతాళపు వేదనలు, పాతాళం అంటే భయంకరమైనది, అది భయంకరమైనటువంటి అది ఒక ఊబి. అందులో పడిపోయామంటే మరి పాతాళం గురించి, నరకాన్ని గురించి మరి పాస్టర్ గారు నిజమే, ఆ పాతాళం ఎంతో భయంకరంగా ఉంటుందంట. మరి అటువంటి పాతాళంలో నేను ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మనం యోనాను చూసినట్లయితే యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయి అగాధ స్థలంలో గుండా వెళ్ళవలసి వచ్చాడు. అప్పుడు ఆయన సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు శత్రుఘ్నుడు కడుపులోనికి ఆయన వెళ్ళిపోయాడు. అది పాతాళ గర్భం వంటిది కదా. మరి యోన తన అనుభవం గురించి ఇలా చెప్తున్నాడు. మరి యోన 2వ అధ్యాయము 3-7 చూసినట్లయితే నేను చదువుతానండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహం నన్ను చుట్టుకుని ఉన్నవి, ఈ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు చేతులు అనుకుంటుంది. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరన్నిటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వత పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించున్నావు. కోపం నుండి నా ప్రాణము నాకు మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది. నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చాను. మరి యోన తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. యోన అగాధ స్థలం నుంచి మొరపెట్టినప్పుడు మరి ఆ మొరని దేవుడు పాతాళ గర్భం నుండి ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు యోనాని విడిపించాడు. నెమ్మదిడు యోనాని మింగడానికి తిమింగలము తిమింగలాన్ని సిద్ధపరిచాడు ఆ సృష్టికర్త ఆయన దేవుడు. మరి అన్ని జీవులు కూడా ఆయన యొక్క మాటకు లోబడి నిజంగా మరి ఆ తిమింగల ద్వారా చేరవలసిన స్థానానికి అతను చేరాడు. అది ఎంతో మరి దేవుడు అద్భుతం చేశాడు. నిజంగా మరి మాట వినలేదు, అయినప్పటికీ దేవుడు ఒక చేప ద్వారా, మత్స్యం ద్వారా, ఆ తిమింగలం ద్వారా మరి దేవుడు చేరవలసిన స్థానానికి చేర్చాడు. అంటే ఆయన బయటికి రప్పించాడు దేవుడు. మరి ఈ విధంగా దేవుడు తప్పగా మనకి మొరపెడితే ఆయన విస్తరిస్తాడు. శ్రమలో మనకి తోడై ఉంటాడు, మనం విడిపించి. ఇప్పుడు 91వ దావీదు కీర్తన ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. 91 అతను విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. మరి నిజంగానే శ్రమలో నేను అతనికి తోడై ఉంటానండి. మరి యోనాకి ఎలా తోడై ఉన్నాడో మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవునితో కన్నీటి ప్రార్థన చేసి విశ్వాసోపోలు ఒప్పుకొని విశ్వాసంతో దేవుణ్ణి మనం అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మన మరణి అంటాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మరి కీర్తనలు 6-8 యెహోవా రోదన ధ్వని అన్నాడు, యెహోవా నామమును ఆలకించి అన్నాడు. నిజమే, మన రోదన ధ్వని ఆయన వింటాడు, మన విన్నపాన్ని ఆయన ఆలకిస్తాడు. ఈ విధంగా దేవుడు ఎంతో సహాయము చేశాడు. మరి ఇక్కడ చూసినట్లయితే
12 మరి యెహోవా నీతిమంతుడు. ఆయన యెహోవా నామం బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనం మొరని ఆయన ఆలకిస్తాడు. ఆయన దయాళుడు, నీతిమంతుడు, దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించునని దావీదు చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నారు. నిజమే, అతని యొక్క ప్రాణానికి క్షేమం దేవుని ఆశ్రయించాడు కాబట్టి ఆ విధంగా క్షేమం అతనికి కలిగింది. మరి అతన్ని సజీవుల దేశంలో ఆయన ఉంచాడు. యెహోవా సన్నిధి నేను కాలం గడుపుతాను అని అంటున్నాడు. ఇలాగా అతడు ఎంతో నమ్మిక ఉంచి మాట్లాడుతున్నాడు. ఇక 12వ వచనంలో చూసినట్లయితే యెహోవా చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి ఏమి చెల్లించిన రక్షణ పథకం చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేది అంటున్నాడు. 12వ వచనం 16, 12 యెహోవా చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి నేను ఏం చెల్లించగలను అంటున్నాడు. దేవుడు చేసిన ఉపకారాలన్నింటినీ ఆలోచించి చూచినటువంటి దావీదు హృదయం నేను ఏమి చెల్లించగలనని ఎంతో వేదన చెందుతున్నాడు. మరి మనం కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. మనము మరి అలాంటప్పుడు మనం మేళ్ళన్నీ తలంచుకోవాలి. పరిశుద్ధ సహాయార్థము శక్తి కూడా దేవునికి చెల్లించాలి. దేవుని సేవకు మనం ఆదరించాలి. మరి మన హృదయము ఆయనలో ఆనందించాలి. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ప్రభువునికి ధనం మాత్రమే కాదు, ఆయనకు మనం కావాలని దేవుడు అడగట్లేదు. దేవుడు ప్రభు మనం మాత్రం కాదు కానీ మన తలంతులను, మన సామర్థ్యాన్ని, మన సమయాన్ని కూడా ఆయనకు సమర్పించాలని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నిజమే, మన యొక్క కృతజ్ఞతాపూర్వకంగా కొంత ద్రవ్యాన్ని దేవుడికి ఇవ్వాలి. మరి ఇలా చేసినట్లయితే హన్న తన బిడ్డ విషయమై తనకు బిడ్డలు కలగక మునిపే ఆ బిడ్డను ప్రభువునికి ఇస్తానని ఒక తీర్మానం చేస్తుంది కదా. ప్రభు కొరకే ఇవ్వాలి, మనం సమర్పించుకోవాలి. అన్న ఏ విధంగా సమర్పించుకుందో దాని బిడ్డ పుట్టక ముందే తీర్మానం చేసుకుంది. మీరు అలాగా మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆయన అంటున్నాడు, మనం ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అలాగే 3:10 నేను ఆకాశవాక్యం ఇప్పుడు పట్టజాత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తానంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాలను మనం తలవించుకున్నట్లయితే ఆయన ఆకాశ వాక్యంలో విప్పాడు. పట్టజాల విస్తారమైన దీవెనలు ఆయన మనకి కుమ్మరిస్తానంటున్నాడు. మరి 116వ దావీదు కీర్తన 16వ వచనం మనం చూసినట్లయితే యెహోవా నిజంగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలు కుమారులై ఉన్నాను. నీవు నాకు ఇచ్చి ఉన్నావు కనుక నేను నీకు కృతజ్ఞత. మరి ఇక్కడ మరి దేవుడు యెహోవా నేను నిజంగా నీ సేవకురాలు కుమారుని ఉన్నాను, నీవు నా కట్లు ఉప్పి ఉన్నావు. నిజంగా దేవుడు మనం ఎన్ని బంధకాల్లోనూ కట్టులతో కట్టబడి ఉన్నప్పటికీ ఆయన విప్పే దేవుడు మనకి. నా కట్లు విప్పితివి అని దావీదు గొప్ప సాక్ష్యము చెప్తున్నాడు. ఇక్కడ కట్లు తండ్రి అని చెప్పి ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన నన్ను విడుదల చేశావు. మరి దేవుడు ఒక వాగ్దానం చేసినట్లుగా యెషయా 6:61 యెషయా 61:6
ఒకసారి చూడండి. 61:6 ఇది యెహోవా ఏది చెరలో మీరు యెహోవాకు యాజకులు అనబడదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులను మిమ్మల్ని చెప్పే అధికారం ఏంటండి? యెషయా 61:6 61:6 అదే నాకు నేను చదివింది. అయితే మీరు 3 చదివితే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు అది కదా. చదవమ్మా. చెరలో ఉన్న వారికి విడుదలను బాగా భారభరితమైన ఆత్మను ప్రతి వస్త్రమును వారికి ఇచ్చుకొచ్చును, ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏమన్నారు? చెరలో ఉన్న వారిని విడుదలకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవస్వరమును మన దేవుని ప్రతిబంధ నిమిత్తం ప్రకటించుకోవచ్చు. మరి చెరలో ఉన్న వారికి విడుదల ఇస్తాడంట, బంధించిన వారికి విముక్తి ఇస్తాడంట ప్రభు. మరి అలా ప్రకటించడానికి యెషయాని పంపుతున్నారు అనమాట. నిజంగా మనం చెరలో ఉన్నప్పుడు ఆయన విడుదల మనల్ని చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధింపబడినటువంటి నడుము వంగిపోయిన స్త్రీని మనం చూసినట్లయితే వంగిపోయిన స్త్రీ యొక్క కట్లను యేసు విప్పాడు. ఆమె నిలబడి దేవుణ్ణి మహింపరిచింది. నిజంగా మరి ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధింపడుతుందంట. ఆమె కట్లను దేవుడు విప్పాడు. మనం కూడా అపవాది మంత్రప్రయోగాలను బట్టి, చేతబడి శక్తులను బట్టి కట్టబడి మనం ఉన్నాము కదా. అందుకు యేసు ప్రభు మరి ఏమంటున్నారంటే మనల్ని స్వతంత్రులుగా చేయడానికే ఆయన వచ్చారు. యోహాను 8:36 ఉంటుంది. ఆయన ఆయన వెప్పలేని కట్లు లేవట. ఆయన వెప్పలేని కట్లు లేవట. మరి కొంతమంది మనం వ్యాధితో బాధపడతా ఉంటాము. వ్యాధి మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే చెప్పండి, మనం మన జీవితంలో అనేకమైన ఆమె ఆ స్త్రీ వైద్యులకు ఖర్చుపెట్టి ఉంది. ఒక దినాన్న మరి వచ్చి క్షణంలో ఆమె కట్టండి మరి ఎప్పుడైతే ఆయన వస్త్రచిందో ఆయన ప్రభావం ఆ యొక్క స్త్రీ లోపలికి వెళ్ళి దేవుని శక్తి ప్రవహించి ఆమెను స్వస్థపరిచింది. నిజంగా అలాంటి పరిస్థితుల్లోనే 12 సంవత్సరాలు చాలా బాధపడిందంట. మరి నికోదేముకు ఒక కటువు మరి అది ఏంటంటే పారంపర్యాచారం అనే కట్టానంట. అది 2% ఉన్నాడు కాబట్టి తాను స్వతంత్రంగా యేసుని వెంబడించలేదు. రహస్యంగా అతను రాత్రి వేళ వెళ్ళి మరి దేవుణ్ణి వేడుకున్నాడు. అలాగే మనం క్రైస్తవులు పడతాం. మనం సత్యంను మరి దేవుడు సత్యంతుడు కాబట్టి ఆ దేవుడిని మనం సత్యంతో ఆరాధించలేకపోతున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించలేకపోతున్నాము. కానీ మన సంఘం యొక్క కట్టుబాట్లన మనం ఆత్మతో దేవుడిని మనం ఆరాధించలేకపోతున్నాం కదా. వారి కట్టున పెంపించి ఇది కీర్తన 107:14 చూడమ్మా. కీర్తన 7:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఇచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏనా?
అది కాదు 37:14 అదే నాకు మాట స్పష్టంగా అడగట్లేదు అక్క. 107:14 నాకు మాట స్పష్టంగా అడగట్లేదు చదువుతాను. 107:14 ఓకే 127 127 107 అమ్మా 107 సరే సరే ఓకే సారీ మాట స్పష్టంగా వినబడలేదు అందుకే. 107 వారి కట్లను తెంచివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రక్షించారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారి కట్లను తెగివేసి చీకటి నుండి మరణాంధకారం నుంచి వారిని రక్షిస్తారు ప్రభు. నిజమే, మనం కట్టుతో ఉన్నప్పటికీ దేవుడు ఆ చీకటిని మరి మనం వెలుగులోనికి వచ్చేలాగా మరి మన కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారం నుండి రక్షిస్తాడు. మరి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యం బట్టి మనం ఏం చేయాలంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్ని కట్లు నష్టాలి మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. కన్నీటితో ఆయన యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మా కట్లని మరి తెంపేశాడు. ఇక్కడ మనం చూసినట్టు చనిపోయిన లాజరు గురించి మనం చూసినట్టయితే చనిపోయిన లాజరు యేసు ప్రభు వెళ్ళాడు. అయితే లాజరు యొక్క సహోదరుడికి విశ్వాసం లేదు. ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నాయిలా మా సహోదరుడు చనిపోడు అన్నారు. అందుకు ఆయన పునరుద్ధానము జీవమని ఆయన విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పారు. అంటే గ్రహింపు అనేది కొద్దిగా తక్కువైపోయింది. సహోదరులకు విశ్వాసం తగ్గిపోయింది. ఎప్పుడూ యేసుప్రభు వస్తూనే ఉంటున్నాడు కానీ విశ్వాసం అనేది కొంచెం నేర్చుకుపోయింది. నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోడు ప్రభువా అని చెప్తుంటారు. చివరికి సమాధి దగ్గరికి చేరిన తర్వాత కూడా మార్త అవిశ్వాసం మాటలు పలుకుతుంది. చనిపోయిన 4 దినంలో నేను కనుక వాసన కొట్టును నేను. నిజంగా ఎంత అవిశ్వాసం మాటలేదు. మనం కూడా అంతే అవిశ్వాసంగానే ఉంటాం. విశ్వాసం కలిగి జీవించే స్థితిలో మనం ఉండకపోయినప్పటికీ మరి మార్తను చూసినట్లయితే ఆమె అవిశ్వాస మాటలో పలుకుతుందంట. ఏమని చనిపోయి 4 దినాలు అయిపోయిన ప్రభావ ఇంకా వాసన కొట్టేస్తున్నాడు అని అడిగింది. యేసు ఎప్పుడైతే అనగానే యేసు ఏం చేశారంటే లాజరు బయటకు రమ్మని ఆయన పిలిచాడు. చనిపోయిన వాడు బయటకు వచ్చాడు. కానీ వానికి కాళ్ళు చేతులు పేద వస్త్రమంతో కట్టబడి ఉంటుంది. యేసు వాడిని చూచి కట్టులు విప్పి పోనీయుడు అన్నాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు నిజంగా మరి చనిపోయిన లాజరుని బ్రతికాడు. ఆయన కట్లు విప్పాల్సిందిగా ప్రభు ఆజ్ఞాపిస్తాడు. మన కట్లు ఎన్నన్నా సరే ప్రభు అవి విప్పివేయాలని ఆయన ఆజ్ఞాపిస్తారు. మరి ఎంతటి కృప మరి దేవుడు ఇస్తున్నారంటే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కృప దేవునికి కృప మనల్ని ఆవరించి ఉంటుంది. ఎప్పుడు మనం విశ్వాసంగా ఉన్నప్పుడే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుంది. మరి ఈ విధంగా మనం దేవుని కొరకు ఉన్నట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి ఇక్కడ నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీ కృతజ్ఞతను అర్పించాను. యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములో యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబడులు చెల్లించదు, నేను యెహోవాను స్తుతిస్తాను అంటున్నాడు. మరి దేవునికి అర్పణ అర్పించాలి. మరి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తూ దేవుడు చేసిన మేలులన్నీ గ్రహించుకొని ఆ మేలు నుంచి తగిన దేవునికి కృతజ్ఞతార్పణలు
మనం చెప్పించాలి. మరి ఆయన నామాన్ని మనం ప్రార్థన చేయాలి. యేసు నామమే మరి గొప్ప నామము. ఆయన ఆయన గొప్ప దేవుడు, నా శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆయన నామము అన్ని నామముల కంటే మరి యేసయ్య నామము అన్ని నామముల కన్నా ఏంటి మా పాట? అన్ని నామములకైనా పైనామము విశేష నామము నామముల కన్నా గణపరచదగినది విశేషము దర్శనములో గౌరవము పాపన శక్తులయము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా యేసు నామము సర్వశక్తి గల నామము, గొప్ప నామము. మరి ఆయన ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిర ఆవరణను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. మరి ప్రజలందరి ఎదుట మరి యెరూషలేములో దేవాలయ మందిరములో ఆవరణములో ఆయన దేవునికి మొక్కుబడులు చెల్లిస్తాడు. ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మరి సత్యాన్ని మనం గ్రహించాలి. సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. యోహాను 8:37-32 ఉంది. నిజమే, ఆయన మన దేవుడు. మనం ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయనకు కన్నీటితో మొరపెట్టినట్లయితే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుంటూ మనం ఆయన మొరపెడతా ఉంటాం. ఇటుగా దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్నటువంటి కీడు, ఆపదలు, అపనందులు, మరి హింసలు, బాధలు, వేదనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా కలిగిపోతా ఉంటాయి. మరి యేసు నామమును మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. మరి దేవుని నామం పేరట మనము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, దేవుని కన్నీటితో ఆయన సన్నిధిలో మనము మొరపెట్టాలి. మరి అట్టి కృప దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనకు కాపాడును గాక. మరి చిన్న వాక్యము దేవుని దీవెన